మంచి స్నేహితులుగా రాజకీయాల్లో భిన్న ధృవాలుగా ఉంటున్న నేతలు సుదీర్ఘంగా మంతనాలు జరపడం శ్రీకాళహస్తి రాజకీయంలో చర్చనీయాంశమైంది. తనయుడి నామినేషన్ దాఖలు సందర్భంగా శ్రీకాళహస్తిలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నేరుగా మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఇంటికి వెళ్లారు. అక్కడ దాదాపు గంటన్నర పాటు ఆయనతో చర్చించారు. ఇంటికి వచ్చిన గోపాలకృష్ణారెడ్డిని దగ్గరుండి తీసుకెళ్లిన ఎస్సీవీ నాయుడు బయటకు వచ్చే సమయంలోనూ దగ్గరుండి వాహనం ఎక్కించారు. ఈ సందర్భంగా బొజ్జల మాట్లాడుతూ కలిసాం, చర్చించాం అంటూ వాహనం ఎక్కి వెళ్లిపోయారు. అనంతరం ఎస్సీవీ నాయుడు మాట్లాడుతూ ఎన్నికల్లో నిలబడ్డ వాళ్లు ఓట్లు అడగడం సహజమని, పెద్దలైన గోపాలకృష్ణారెడ్డికి ఇంటికి రాగానే సాదరంగా స్వాగతించినట్లు వివరించారు. చర్చలైతే జరిగాయని, ఎలాంటి హామీల ప్రస్తావన రాలేదన్నారు. ప్రధానంగా తనను నేతగా నమ్మి తమ కార్యకర్తలకు భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఓ సమర్థ నిర్ణయం తీసుకోమని పలువురు శ్రేణులు చెప్పారని, అందులో భాగంగా భవిష్యత్తు కార్యాచరణపై ముక్కంటి ఆలయ పాలక మండలి మాజీ అధ్యక్షుడు శాంతారాం, జై పవార్తో పాటు సత్యవేడు, సుళ్లూరుపేట నేతలతో చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. ఇంకా చాలా సమయం ఉందని, అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ నెల 24న ముఖ్యమంత్రి శ్రీకాళహస్తికి వచ్చినప్పుడు అక్కడి సమావేశానికి హాజరు కానని, అలాగని ఏ నేత పెట్టిన సమావేశాలకు వెళ్లబోనంటూ స్పష్టం చేశారు. అందరితో చర్చించాకనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఓట్లు అడగడం నిలబడిన వాళ్ళ బాధ్యత. తర్వాత మనం ఆలోచించుకోవడం, దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం మన ఇది. మొన్ననే చెప్పాం కదా, టైం ఉంది ఇంకా. అంతా వ్యక్తిగతం కాదు. నా నిర్ణయం ఏమంటే వ్యక్తిగతం కాదు, ఇది ఒక టీం. ఈ 3-4 కాన్స్టిట్యున్సీల్లో మాట్లాడుతూ ఉన్నాను. అందరితో మాట్లాడే దాంట్లో ఈరోజు కూడా ఉదయాన్నే మన శాంతారాం గారిని కూడా మాట్లాడాను. అట్లా సత్యవేడులో మాట్లాడుతున్నాను. నిన్న మధ్యలో పెళ్లిళ్ళు ఉన్నాయి. నిన్న సాయంకాలం కొంతమందితో కలిసేదానికి ఇట్లా అందరితో మాట్లాడి, ఇట్లా పెళ్లకూరు మండలం వాళ్ళు, తిరుపతి మొన్న వచ్చిన్నారు కదా కొంతమంది వాళ్ళు, ఇట్లా ఈ 4-5 అందరినీ గ్రూపులుగా మాట్లాడి వాళ్ళ ఉద్దేశం ఏంది. మొన్న చాలా బాధగా మాట్లాడినారు కొంతమంది. ఆఖరికి నీ ఇష్టం, నువ్వు ఎట్టంటే అట్ట పోతుంటే మా పరిస్థితి ఏంది, మాకు న్యాయం జరగలేదని కూడా తీవ్రంగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి దాన్ని మనము ఓపికగా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. కాబట్టి టైం కూడా ఉంది, ఇంకా 20 రోజులు ఉంది. 2 రోజుల్లో దీన్ని బట్టి చేసుకుంటాను. అంటే చంద్రబాబు నేను ఎక్కడికి హాజరవను. ప్రస్తుతానికి నేను హాజరవను, ఎక్కడికి హాజరవను అని. ఆయన ప్రోగ్రామ్ అనే కాదు, ఇంకొక ఆయన వచ్చినా కూడా ఇప్పుడు నిర్ణయం తీసుకునేదాకా హాజరవను. ఎవరి దీనికి హాజరవను అంతే. వచ్చినారు, గౌరవం మనకు కావాల్సింది. రాజకీయాలు కాదు, గౌరవం. ఒకరికొకరు 10 మందికి మనం గౌరవం నేర్పించాల్సిన వాళ్ళం. గౌరవంగా మాకు రిసీవ్ చేసుకున్నాం. పెద్ద ఆయన వచ్చినాడు, మాట్లాడినాము. తర్వాత మనం నిర్ణయం తీసుకుందామని అనుకుని ఉన్నాం. దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. అంటే చంద్రబాబు గారు, మీరు మొన్న చెప్పారు, చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి అన్నారు. ఇంకా ఎవరు చంద్రబాబు గారు ఇంకా ఆలోచిస్తున్నారు. నేను ఆయన నిర్ణయం కట్టుబడి ఉంటానని చెప్పలేదు ఆ రోజు. మా అందరి కార్యకర్తల నిర్ణయాన్ని ఆలోచించి నేను నిర్ణయం చెప్తానన్నాను. మీరు బాగా అర్థం చేసుకోవాలేడా, సరేనా? సీఎం గారు సభకి హాజరు కానున్నారు. నేను కానన్నా అనలా. ఏ సభకి అన్నా, మళ్ళీ సీఎం గారి సభకి, ఏ సభకి? ప్రస్తుతానికి మా అందరి లీడర్లు, కార్యకర్తల మనోభావాలను ఆలోచించి నిర్ణయం తీసుకునేదాకా ఎక్కడికి హాజరుగాను అంతే. ఇంకేమి నేను వాళ్ళ మీద లేదు, వీళ్ళ మీద లేదు, ఇంకొకరి మీద లేదు, ఎవరి మీద లేదు. ప్రస్తుతానికి మా వాళ్ళందరూ ఒక లీడర్గా సరైన దారి చూపించమని అడిగినప్పుడు వాళ్ళందరి బాధ్యత, వాళ్ళందరి కష్టాలు, వాళ్ళందరి భవిష్యత్తు బాధలు, జరిగిపోయిన బాధలు, వీటన్నిటిని తీర్చే విధంగా తీసుకోవాల్సిన నిర్ణయాన్ని తీసుకుందాం. తెలుగుదేశంలో ఉన్నట్టు